నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ శివారు జొన్నల గరువు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందని ప్రజల అభిప్రాయపడుతున్నారు. నాసిరక పనుల వలన శిథిలమైన టైల్స్, కుదించుకుపోతున్న వైనం, స్లాబ్ పెచ్చులుగా విరిగి పడుతున్న వైనం, కనీస పంచాయతీ పారిశుధ్యానికి నోచుకొని అంగన్వాడీ కేంద్రం ఇక్కడ 30 నుండి 40 మంది పిల్లలున్నప్పటికీ అపరిశుభ్రతగా ఉన్న కారణంగా పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలంటే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి అవుతున్నారని గ్రామస్తులు తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రం చుట్టూ చెత్తా చెదారం వలన పాములు అంగన్వాడీ కేంద్రంలోకి చేరుతున్నాయని, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలియజేశారు. నా పేరు నాగు, మాది జొన్నల గరువు అండి. అయితే అంగన్వాడీ దగ్గర ఎన్నో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక గత 3 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో మేము సమస్యల గురించి చాలా మందికి వివరిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది స్టార్ట్ అయ్యి 11/11/2016లో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత గత 3 సంవత్సరాల నుంచి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఒక 50 మెంబర్స్ 40 మెంబర్స్ పిల్లలు అయితే ఉంటారు. కంటిన్యూస్గా వాళ్ళ తల్లిని పిల్లల్ని పంపించండి అంటే ఎవరు పంపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఈ పరిస్థితిని చూసి మా పిల్లల్ని పంపిస్తే అక్కడ ఏమైనా జరుగుతుందేమో అన్న భయంతో ఎవరో కూడా అంగన్వాడీ స్కూల్కి పంపించడానికి ఇష్టపడలేదు. తద్వారా మామూలుగా స్కూల్కి రావాల్సినవి కూడా సకాలంలో రావట్లేదు. పిల్లలకి అవన్నీ కూడా అందటం లేదు. ఎవరిని ఇక్కడ కూర్చోబెట్టట్లేదు. వారికి భోజనాలు కూడా వండించి వార్చట్లేదు. వారికి ఎవరికి పెట్టట్లేదు. కాబట్టి ఎవరైనా అధికారులు దీని గురించి పట్టించుకొని దీని పని చేస్తే కొంచెం జొన్నల వరకు కొంచెం బాగుంటుందని మేము ఆశపడతా ఉన్నాం. పిల్లలు కూడా ఆ అంగన్వాడీకి వచ్చి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏవైతే నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికి, వాళ్ళు చదువుకోవడానికి, ఆడుకోవడానికి బాగుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు అంగన్వాడీని ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద తయారు చేశారు కదా, దానిలో భాగంగా మరి ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ ఏమి జరగలేదండి. మాకు తెలిసిన మట్టుకైతే అంటే మరి ఎందుకు దాని గురించి అయితే మాకు ఐడియా లేదు. అది జరగలేదు కూడా ప్రైమరీగా. ప్రతి గ్రామంలో కూడా ప్రతి అంగన్వాడీని కూడా సూపర్ ప్రైమరీ స్కూల్ కింద మోడల్ అంగన్వాడీల కింద తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే పైనుంచి కూడా నిధులు వస్తాయి. మరి మీ అంగన్వాడీ మాకు పట్టించుకునే నాదుడే లేదండి. ఎవరు అధికారులు కూడా వచ్చి పలానా ఇది జరిగింది అని చెప్పడానికి కూడా ఎవరు రాలేదు. ఎవరికి కూడా మా టీచర్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. టీచర్ గారు తెలుసు కూడా ఐడియా కూడా మాకు లేదండి. మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎవరో కూడా మాకు వచ్చి చెప్పలేదు. ఆ ప్రైమరీ స్కూల్ గురించి, ఆ నిధుల గురించి కూడా ఎవరికి తెలియవండి. ఎవరికి ఈ సమస్యను ఎప్పుడైనా నాయకుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? మేము ఆల్రెడీ ఒక టైంలో తీసుకెళ్ళాము. మా ఎంపీటీసీ గారికి చెప్పాము. ఎంపీటీసీ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తర్వాత ఎవరో అధికారులు వచ్చారు. వాళ్ళు 2 టైమ్స్ వచ్చారు. 2 టైమ్స్ వచ్చి ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఐసిడిసి సిబ్బందికి ఏమైనా తెలియజేశారా మీరు? మేము అయితే లోకల్గా అయితే మేము తెలియచేయలేదండి. టీచర్ గారు వేరే ఏమైనా చెప్పుకుంటారు, మరి అది మాకు తెలియదు. ఇక్కడ కనీసం పిల్లలకి కూర్చోడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదండి. మరి లేనప్పుడు మరి పేరెంట్స్ గా మరి మీరు ఇన్ని రోజులు పట్టించి ఎందుకు ఇలా ఉన్నారు? మేము చెప్తా ఉన్నాము, పట్టించుకోకపోతే మేము ఏం చేయలేం కదండి. ఎక్కడి వరకు అయితే చెప్పగలం అక్కడి వరకు అయితే చెప్పగలం. అంతే తప్ప కంటిన్యూస్ గా తిరిగితో కూర్చొని మా పనులు మానేసుకుని వెళ్ళాం కదండి మేము. మీ పేరు? నా పేరు అప్పలకొండ అండి. నాది జొన్నలగూడ గ్రామం. ఇక్కడ అంగన్వాడీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ పిల్లలు రావడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఈ వాతావరణం, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే పేరెంట్స్ పంపడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. దీన్ని బట్టి అధికారులు ఏమన్నా దీని గురించి పట్టించుకోవాలని మేము అడుగుతున్నామండి. మరి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ ఏమన్నా తీసుకెళ్ళామండి. అది నాయకులకి చెప్పారంట. మరి అది ఎంతవరకు అయ్యిందో ఏమీ తెలియదండి మాకు ప్రాసెస్.